ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడమని గురించి విచారణ చేస్తూ ఉంటుంది. ఇందులో శిష్యుడు అడిగిన 7 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న కోనామ బంధ, బంధం అంటే ఏంటి, దాని గురించి విచారణ జరుగుతుంది. ఈ 3 శరీరాలు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ 3 శరీరాలతోటి మనం పెట్టుకున్న కాల్పనిక సంబంధమే బంధనము అని తెలుసుకున్నాం. మరి ఆ 3 శరీరాల గురించి కూడా తెలుసుకోవాలి. బంధనం ఎలా జరిగిందని తెలుసుకుంటే దాన్ని తొలగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే స్థూల శరీరం గురించి తెలుసుకున్నాము, దానివల్ల మనకు ఎన్ని అనర్థాలని విషయాలు తెలుసుకున్నాము. సూక్ష్మ శరీరం గురించి విచారణ జరుగుతూ ఉంది. ఇందులోనే ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణం క్షోత్ప్రస్పందనాద్యోత్క్రమణాదికా క్రియా ప్రాణాది కర్మాణి వదంతి తజ్ఞా ప్రాణస్య ధర్మావశనా పిపాసే. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఊపిరిని బయటికి వదిలిపెట్టడము, తీసుకోవడం. విజృంభణం క్షుత్ ప్రస్పందనం, ఇట్లా నీలగడం అంటారు, నీలగడం కానీ మళ్ళా ఆకిలి, దొప్పి, ఇవన్నీ కూడా ఇవన్నీ క్రియలు ప్రాణాది కర్మాని వదంతి త్యజగా, ఇవన్నీ మనవి కాదు. మన సచ్చిదానంద స్వరూపానికి ఆకిలి దొప్పులు ఉండవు. కేవలం ఇవి ప్రాణముఖ ధర్మము, ప్రాణము మన స్వరూపము కాదు. ఆ కప్పల దృష్టాంతమే చెప్పాను కదా, 8 నెలలు 6 నుంచి 8 నెలలు అస్సలు అవి ఆహారం తీసుకోవు, కేవలం వర్షాకాలంలోనే బయటకు వస్తాయి. ఎట్లా ఉంటాయంటే కానీ అవి ప్రాణాన్ని స్తబ్దం చేసేస్తాయి, ఊపిరి తీసుకోవడము వదిలిపెట్టడాన్ని ఆపేస్తాయి. యోగులు కూడా అంతే, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అసలు ఊపిరిని నిలిపేస్తారు, రేచక కుంభకాల ద్వారా నిలిపేస్తారు. అంతే, అవి ఆగిపోయినాయంటే కన్నా నీకు ఆకలి ఉండదు, దొప్పి ఉండదు. కప్పలు ప్రతి సంవత్సరము 6 నుంచి 8 నెలల వరకు అలాగే ఉంటాయి. యోగులు నిర్వికల్ప సమాధి స్థితిలో కూడా అలాగే ఉంటారు. దీన్ని బట్టి ఈ ఆకలి దొప్పి అనేది ప్రాణముఖ ధర్మము. ప్రాణం మన స్వరూపము కాదు. ఈ స్థూల రూపమైన ప్రాణము ఈ స్థూల శరీరం ఉన్నంతసేపే ఉంటుంది. ఈ స్థూల శరీరం లేకపోయినా కూడా సుప్త రూపంలో ఉన్న ప్రాణము అది వేరే ఉంటుంది, వేరే శరీరాల్లో వేరే ప్రాణం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణము కూడా మన స్వరూపము కాదు. ఏదైతే అయ్యో ప్రాణం ఉంటే నేను ఉంటాను, ప్రాణం లేకపోతే నేను వెళ్ళిపోతాను, నేను లేకుండా అయిపోతానని అది ఒక భ్రాంతి అంతే. ఆ మృత్యు సమయంలో కాసేపుకుంటుంది అంతే ఆ భ్రాంతి. కాబట్టి ఇవన్నీ ప్రాణముఖ ధర్మాలు. ఈ విషయం మర్చిపోతామని చెప్పేసి ఉత్తర భారతంలో మధ్యాహ్నం పూట్ల భోజనం చేసేటప్పుడు భగవద్గీత 15వ అధ్యాయము పారాయణం చేపిస్తారు. అందులో మర్చిపోవద్దు, ఈ ఆకలి దొప్పులు మనకి కాదు, ఈ ప్రాణముఖ ధర్మము అనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పేసి అప్పుడు గుర్తు తేవడానికి అలా భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ప్రాణస్య ధర్మో అశనా పిపాసి, ఇవన్నీ ప్రాణముఖ ధర్మాలు కాబట్టి నీవు కాదు. అందుకే వదిలిపెట్టేసిడి, కొంచెం ధైర్యం చేయాలి. స్టార్టింగ్లో భయం వేస్తుంది, అయ్యో ఆకలి దప్పులు లేకుండా బతకడం ఎలా అట్లా అని. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగుల గురించి ఆలోచించండి. వాళ్ళు ఎట్లా ప్రయత్నం, ఏదో ఒక రోజు కూర్చో ఉంటారు కదా, ఎక్కడ వాళ్ళకి ఆకలి దొప్పులు వేసి ఉంటాయి కదా మనకేసినట్టే. మరి వాళ్ళు తినకుండా ఎలా కూర్చోగలిగారు అక్కడికి? ఎందుకంటే వాళ్ళకు ఈ జ్ఞాన నిశ్చయము దృఢంగా ఉంది. శరీరం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, నాకు ఈ శరీరానికి సంబంధం లేదు, ప్రాణమే నా స్వరూపము కాదు అన్నప్పుడు అది ఉండాలని నేను ఎందుకు అనుకోవాలి అని తెగింపు ఉంటుంది. ఆ తెగింపు, ఆ ధైర్యము ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ ఆకలి దొప్పి సమస్యలని దాటుకుంటారు. లేదంటే కనుక ఆ ఒక్క ప్రయత్నం చేసి చూడాలి.
ఉపవాసాలు, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా మళ్ళీ నవరాత్రులు వచ్చినప్పుడు 9 రోజులు ఉత్తర భారతంలో అసలు ఆహారం తీసుకోరు చాలామంది. కేవలం నీళ్ళు తాగి ఉంటారు 9 రోజులు. అవన్నీ చెక్ చేసుకుంటారు. ఎట్లా ఆ భోజనం ఇవ్వకుండా ఉన్నప్పుడు మన ప్రాణం ఎట్లా, మన మనసు ఎట్లా భయపడుతుంది, జ్ఞాన నిశ్చయం ఉందా లేదా, ప్రాణం మన శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతుందంటే కానీ భయపడుతున్నామా లేదా ధైర్యంగా ఉన్నామా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా మన ఎంత సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి సంబంధించిన విషయాలు కాబట్టి మన స్వరూపంలో ఇవన్నీ ఏ వికారములు లేవు. అంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి అహమిత్యభిమానేన తిష్టత్యావాస తేజస. ఈ సూక్ష్మ శరీరము మొత్తం స్థూల శరీరాన్ని కూడా వ్యాపించి ఉంటుంది. చేతులు, కాళ్ళు, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా నీకు కాళ్ళు గోరు కూడా ఏదన్నా వస్తువు తాగింది, ఏదన్నా చీమ దాని మీద పోతుందంటే కూడా నీకు జ్ఞానం అయిపోతుంది. అంటే ఈ లోపల ఉన్న సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని కూడా వ్యాపించి ఉంటుంది. నేను ఈ శరీరాన్ని నేను అహమిత్ అభిమానేనా, నేను 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 అనే భావంతో మొత్తానికి ఈ స్థూల శరీరం సూక్ష్మ రెండింటినీ కూడా కలిపేసి అది నేను అని మనకు భ్రాంతిలో పెడతా ఉంటుంది. మళ్ళీ అహంకారస్స విజ్ఞేయ కర్తా భోక్తాభిమాన్యం సత్వాది గుణయోగేన అవస్థాత్రితమశ్నుతే. దాన్ని అహంకారం అని మీరు తెలుసుకోండి. నేను కర్త, నేను చేసేవాడిని, నేను తినేవాడిని అనే భావంతో. అందుకే ఉపాసన చేసేటోళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు నేను అనే భావాన్ని మనసులో తెచ్చుకోరు. అంతా భగవంతుని దయ, భగవంతుడు చేపిస్తున్నాడు. ఈ శరీరం ద్వారా భగవంతుడు చేయిస్తున్నాడు. ఇప్పుడు కట్టెలు చీల్స్తాను, ఆ గొడ్డలి నేను కట్టెలు చీల్స్తానేమని చెప్పుకుంటుంది. ఆ గొడ్డలి మనం చెప్పుకుంటాం, నేను కట్టెలు చీల్చుకుంటున్నాను. మనం ఆ గొడ్డల్లాగా ఉండాలి. భగవంతుడు ఈ శరీరాన్ని గొడ్డల్ని వాడుకున్నట్లు వాడుకుంటున్నాడు. ఆయన ఒక ఇన్స్ట్రుమెంటు, ఆయన ఒక మాధ్యమం అంతే నేను అనే భావంతో భక్తులు అలా అభ్యాసం చేసుకుంటారు. అందుకే వాళ్ళకు నేను అనే అహంకారం ఎక్కువ ఉండదు, స్లైట్గా కొద్దిగా ఉంటుంది. కానీ దాన్ని మొత్తం ఈశ్వరార్పణ బుద్ధితోటి వాళ్ళ అభ్యాసమే అలా చేసుకుంటారు. అందుకే అది చాలా సేఫ్. ఆ జ్ఞాన భక్తి మార్గం నుంచి ఇటు జ్ఞాన మార్గంకి వచ్చిన వరకు అహంకారం ఉండదు. డైరెక్ట్గా జ్ఞాన మార్గం వస్తే ఒకసారి అహంకారంలోనే నేను సచ్చిదానంద స్వరూపుని అనుకొని విపరీత పనులు చేస్తూ ఉంటారు. విషయానామానుకూల్యే సుఖీ దుఃఖీ విపర్యయే సుఖం దుఃఖం చ తద్ధర్మ సదానందస్య నాత్మనః. ఈ అంతఃకరణం ఏదైతే మనం అంటాం, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తం, ఇవి నాలుగునే లోపల అంతఃకరణము అంటారు. నాలుగుని కలిపి మళ్ళీ 4 వస్తువులు ఏమైనా లోపల ఉన్నాయంటే 4 ఉన్నది ఒకటే. మనిషి ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్క మనిషిని వాళ్ళ నాన్న కొడుకా అంటాడు, భార్య మొగుడా అంటుంది, కొడుకు తండ్రి అంటాడు, మనముడు తాత అంటాడు, మిత్రుడు మిత్రుడా అంటాడు. అలా 4-5 పేర్లు చెప్తే కానీ అక్కడ 4-5 వ్యక్తులు లేరు. ఉన్నది ఒకే వ్యక్తిని. ఒకే వ్యక్తికే చూసే విధానంలో అట్లా 4 పేర్లు. అలాగే మన లోపల ఉన్న అంతఃకరణం ఉన్నది ఒకటే సూక్ష్మ శక్తి, కంటికి కనిపించేది కాదు, అనుభవంలోకి వచ్చే శక్తి అది 4 పేర్లు దానికి. ఎప్పుడంటే అహంకారం, నేను నేను అనే భావం ఉన్నప్పుడు అది అహంకార రూపంలో ఉంటుంది. సంకల్ప వికల్పాత్మక మనః, ఇది చేద్దునా అది చేద్దునా, అది కరెక్టా ఇది కరెక్టా అని ఇట్లా సంకల్ప వికల్పాలు స్టేజ్లో ఉన్నప్పుడు లోపల మనం ఆలోచిస్తుంటే అది మన మనసు. నిశ్చయాత్మిక బుద్ధి, ఏదో ఒకటి నిర్ణయం తీసేసుకోదు, మంచిదో చెడుదో నేను ఇదే చేస్తాను, నిర్ణయాలు తీసుకునే సమయంలో దానికి బుద్ధి అని పేరు. చిత్తం వల్ల ఆయన పూర్వంలో జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ స్మరణకు తెచ్చుకుంటా ఉంటే కనుక దాన్ని చిత్తం అంటారు. ఇట్లా ఉన్నది ఒకే అహంకారానికి 4 పేర్లు ఉంటాయి. అలాంటిది అంతఃకరణము అనుకూలే విషయానాం ఆనుకూల్యే సుఖి. అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ప్రతికూలమైన విపర్యయే దుఃఖి. మనకు అనుకూలం కాని పరిస్థితి వచ్చినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది అంతఃకరణము.
సుఖం దుఃఖం చ తద్ధర్మ సదానందస్య నాత్మ. అందుకే ఈ సుఖ దుఃఖాలు ఈ అంతఃకరణానికి సంబంధించిన ధర్మాలు, మన ఆత్మకు సంబంధించిన ధర్మాలు కాదు. ఇవి అంతఃకరణము. మనం అంతఃకరణలో ఇరుక్కుపోయాము. అంతఃకరణం నుంచి మనం మన స్వరూపంలోకి వెనక్కి వెళ్ళిపోవాలి, కేవల సాక్షిలోకి వెళ్ళిపోవాలి. సుఖాన్ని దుఃఖాన్ని, దుఃఖము మనకు దుఃఖం వచ్చిందనే అనుభవం అది కూడా మనకు తెలుస్తుంది కదా. మరి అది దుఃఖము ఒక జ్ఞానం మనకు అయిపోయిందంటే మన నుంచి దుఃఖం కూడా భిన్నంగానే ఉందని. మొబైల్ ఈ మైక్ జ్ఞానం నాకు అయిందంటే నాకన్నా భిన్నంగానే ఉంది కదా, ఇది వేరుగానే ఉంది కదా. అందుకే దుఃఖముఖ జ్ఞానం అవుతా ఉంది, మనకు సుఖముఖ జ్ఞానం అవుతా ఉంటే ఈ సుఖ దుఃఖాలకు కూడా అతీతంగా మనం ఉన్నాము. మనకు భిన్నంగానే ఉండాయి, అవి మన ధర్మాలు కావు అని చెప్పేసి ఇప్పుడు చెప్పారు. తర్వాత ఆత్మార్థత్వేన హి ప్రేయాన్ విషయో న స్వత ప్రియ స్వత ఏవ హి సర్వేషాం ఆత్మా ప్రియతమో యతః. ఆత్మార్థత్వేన హి ప్రియాన్, అంతఃకరణానికి మన స్వరూపం మనకు అనుకూలంగా ఉన్నంతసేపే మనం ఈ అంతఃకరణంతో సంబంధాలు పెట్టుకుంటాము. మనకు అంతఃకరణం నుంచి మనకు ఎక్కువ దుఃఖాలే వస్తున్నాయి, కొద్దిగా కూడా సుఖం వస్తలేదు అని తెలిసిన రోజు ఇంకంతే ఆత్మహత్యలో ఏమోటి చేసుకుంటాం. అందుకే శాస్త్రం చెప్తుంది శరీరమపి దండయంతి, శరీరాన్ని కూడా దండించుకుంటారంట. ఎందుకంటే ఎవరికన్నా కాళ్ళలోనే ఏదో పుండై ఉంటుంది, ఇంకా గ్యాంగ్రీన్ లాగా తయారైపోతుంది. ఇంకా కాలు కత్తిరించుకుంటూ పోతే కానీ అది ఒళ్ళంతా పాకి మొత్తం ఇంకా డ్యామేజ్ అవుతుందని తెలిసినప్పుడు కాళ్ళను కత్తిరించేసుకుంటారు, చేతులు కత్తిరించేసుకుంటారు, కిడ్నీలు తీసేస్తారు ఫెయిల్యూర్ అయిపోతాయి కదా. చెడిపోయిన కిడ్నీ ఉందంటే ప్రతి ఒక్క పార్ట్, కన్ను అలాగే ఉంటే కానీ డ్యామేజ్ అవుతుందంటే కానీ ఆ కన్నును కూడా తీసేస్తారు. ప్రతి ఒక్క పార్ట్ని కూడా తీసి పక్కన పెట్టేస్తారు. దానివల్ల నాకు హాని కలుగుతుంది అని చెప్పేసి ప్రాణం నిరుందంతి మనశ్చ లయమాపాదయంతి కిమన్యత్, ప్రాణాన్ని కూడా ఆపేస్తుంటారు. ఎందుకంటే ఈ శరీరము ద్వారా మనకు దుఃఖం వస్తుందని చెప్పేసి యోగులు ప్రాణాయామం చేసి ప్రాణాన్ని ఆపరా. ఆత్మహత్య చేసుకు విపరీతమైన రోగాలు వచ్చేసి నిద్ర లేదు, ఏమీ లేదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని నొప్పులు అని ఉన్నప్పుడు ఆత్మహత్య చేసేసుకుంటారు. ప్రాణం కూడా వద్దని, ఇప్పుడు దాని సవాసం కూడా వద్దని వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు నేను కాసేపు ముక్కు బిగుపెట్టుకుంటే అబ్బో చెయ్యి తీసేసి మళ్ళా ప్రాణం ఉండాలి, నాకు నా ప్రాణం నాతోనే ఉండాలి అని చెప్పేసి ఇంత ప్రేమతోటి ఉండాలనిపిస్తుంది. అదే ఈ శరీరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన పొట్ట నొప్పి, దానికి ఇంకా ట్రీట్మెంట్ లేదు అని తెలిసినప్పుడు వాడే స్వయంగా ఫ్యాన్కు దీనికి ఊరేసుకొని ప్రాణం వదిలేసుకుంటాడు. ఆ ప్రాణం సవాసం కూడా వద్దు అంటాడు. ఎందుకంటే అనుకూలంగా ఉన్నప్పుడే మనకి అంతఃకరణం బాగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతికూలం అయిపోయిందంటే కన్నా దీని సవాసం వద్దు అని. స్వత ఏవ హి సర్వేషాం ఆత్మా ప్రియతమో యతః. ఎందుకు ఇలా చేస్తామంటే మనకు మన స్వరూపం ఉంటేనే మనకు ప్రియం. మన ఆనందానికి ఈ శరీరం కూడా అడ్డొస్తూ ఉంది అంటే శరీరాన్ని కూడా తీసి పక్కలో పెట్టేస్తాం. కళ్ళు దగ్గర ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్పేసి ఈ దృష్టాంతం నేను ఎప్పుడో చెప్పినాను. ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రేమలో కూడా స్వార్థమే ఉంటుంది. భార్య భర్త మీద చూపించే ప్రేమ కానీ, పిల్లలు తండ్రి మీద చూపించే ప్రేమ కానీ, అన్ని ప్రేమల్లో కూడా స్వార్థమే. ఎప్పటి వరకు నువ్వు వాళ్ళ సుఖానికి నువ్వు పనికి వస్తున్నావనే రోజే నీ మీద ప్రేమ అంతే. వాళ్ళ సుఖానికి నువ్వు అడ్డొస్తున్నావు, నీ నుంచి వాళ్ళకి ఏమీ ప్రయోజనం లేదని తెలిసిన రోజు నిన్ను తీసి పక్కన పెట్టేస్తారు. అట్లెట్లుంటుంది తల్లి బిడ్డల ప్రేమ, ఎంత అన్యోన్యంగా ఉంటుందని మనం అనుకోవచ్చు. దాన్ని కూడా పరీక్షించండి ఋషులు. అప్పుడే పెద్ద నది మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టులో వరదలు ఎక్కువ వచ్చేసి ఒక కోతి పిల్లి ఇరుక్కుపోయి ఉంటాయి. ఇంకా వరద పెరుగుతూ పోతూ ఉంటే కానీ తల్లి కోతి పిల్ల కోతిని చేతిలో పట్టుకొని కాపాడుతూ ఉంటుంది పైకెత్తి. ఇంక ఎప్పుడు ఆ కోతి కూడా మునిగే పరిస్థితి వస్తుంది అన్నప్పుడు ఆ పిల్ల కోతిని తన కాలు కిందకి వేసుకుని తను కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటుంది కోతి. మళ్ళీ ఇది నిజమేనా అని చెప్పేసి రీసెంట్గా ఈ సైంటిస్టులు గ్లాస్ కంటైనర్ పాత్రలో
కోతి పిల్లనేసి పైనుంచి నీళ్ళు వదిలిపెట్టడం స్టార్ట్ చేశారు. ఎప్పటి వరకు ఇక్కడ దాకా వచ్చిందో తల్లి కోతి పిల్ల కోతిని చేతి నుంచి పైన ఎత్తిపెట్టి కాపాడుతూ ఉంది. ఇంకా శక్తి ఎంతసేపు అని ఈత ఆడుతుంది. ఈత ఆడలేక ఇంకా తాను మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నప్పుడు అది కూడా కాలు కిందికి పిల్ల కోతని వేసుకొని తాను కాపాడుకుంటుంది. దీంతో నిరూపణ అయిపోయింది, ప్రపంచంలో ఏ ప్రేమలో కూడా సత్యత్వం లేదు, అన్ని స్వార్థంతో కూడిన ప్రేమలు, ఇచ్చిపుచ్చుకునే క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ విషయం తెలుసుకోకుండా ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద మనము మోహాన్ని పెంచుకొని అయ్యో నేను లేకపోతే వాళ్ళు ఉంటారో లేదో, వాళ్ళు లేకపోతే నేను ఎట్లుండేది అని చెప్పేసి అనవసరంగా మాయలో పడుతూ ఉంటాను. బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతుంది, యాజ్ఞవల్కుడు తన పత్నికి చెప్తాడు, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మనకు మన స్వరూపమే ఎక్కువ ప్రియము, మన స్వరూపం కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించలేము. అందుకే నువ్వు చేసే భక్తి కూడా నీకన్నా భిన్నంగా బయట భగవంతుని అనుకొని నువ్వు చేస్తే కూడా ఆ భక్తిలో కూడా నీకు దోషం వస్తుంది. నీకన్నా నీకన్నా భిన్నంగా ఉన్న భగవంతుని నువ్వు ప్రేమించలేవు. అందుకే కదా ఒక దేవుని మొక్కుతారు, వాళ్ళకి కష్టాలు తిరగకపోతే ఆ దేవుని వదిలేసి మళ్ళీ షిరిడి సాయిబాబా ఉంటారు. మళ్ళీ అక్కడ కూడా ఏమి కష్టాలు తిరిగిపోతే మళ్ళీ ఇంకో దేవుడు వినాయకుడు అంటారు. దేవుళ్ళు కూడా మార్చేస్తూ ఉంటారు. అందుకే పరమాత్మని మనకు అభిన్నంగానే, మనకు వేరుగా కాదు భక్తి చేయడం, మనకు అభిన్నంగానే నా స్వరూపమే ఉన్నాడు పరమాత్మ, నాలోనే ఉన్నాడు అని అభిన్నంగా ఏదైతే నువ్వు ప్రేమ చేస్తావో అదే నిజమైన ప్రేమ, నిజమైన భక్తి. నీకన్నా భిన్నంగా నువ్వు అలాంటి ప్రేమను నువ్వు చూపించలేవు. అన్నీ అనుకూలంగా ఉంటే ప్రేమ, లేకపోతే కన్నా ద్వేషం పుట్టేస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. మనకు మన స్వరూపం అంటేనే ఇష్టము కాబట్టి అదే పరమాత్ముడు, ఆ పరమాత్మ స్వరూపుని మనకు అభిన్నంగా దాని మీదనే ఎక్కువ ప్రేమ పెంచుకోవాలి. మన స్వరూపం గురించి, ఆ భగవంతుని మీద మనలో అభిన్న రూపంలో వేరుగా కాదు, మనమే అయి ఉన్న ఆ పరమాత్మ స్వరూపుని మీద ప్రేమ పెంచుకోవాలి. బయట ఉన్న ప్రేమలన్నీ దానికి పుట్టుక ఉంటుంది, సాగు ఉంటుంది. ఆ ప్రేమ నువ్వు బాగా డబ్బులు సంపాదించి వాళ్ళ సుఖానికి నువ్వు ఏదైనా అనుకూలంగా ఉన్నంతసేపు అది ఉంటుంది, అది లేని రోజు వెళ్ళిపోతుంది. కానీ నీ మీద నీకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఈ విషయం తెలుసుకొని ఈ శరీరాల మీద, సూక్ష్మ శరీరం మీద ఉన్న మోహాన్ని కూడా మనం వదిలిపెట్టుకోవాలి. తత ఆత్మా సదానందో నాస్య దుఃఖం కదాచన యత్సుషుప్తో నిర్విషయ ఆత్మానందోనుభూయతే. ఇది రోజు చెబుతూ ఉంటాను నేను. తత ఆత్మ సదానంద, మన స్వరూపము, మనం వెతుకుతున్న పరమాత్ముడు అది సదా ఆనంద స్వరూపం. 24 గంటలు 24/7 365 days సంపూర్ణంగా కంటిన్యూస్గా మనది ఆనంద స్వరూపము. నా అస్య దుఃఖం కదాచన, దానికి దుఃఖం అనేది లేనే లేదు. దుఃఖం మన స్వభావం కానే కాదు. ఈ దుఃఖం అంతా ఈ అంతఃకరణాలకి, ఈ శరీరాలకి సంబంధం పెట్టుకుంది. ఈ శరీరాలతోటి మనం సంబంధం పెట్టుకున్నాం కాబట్టి ఆ దుఃఖం మనదైపోతా ఉంది. భార్య పిల్లలతోటి వాళ్ళతోటి సంబంధం పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళకు కష్టాలు వస్తే మనకు ఏడుపు వస్తుంది. భారతదేశం మన దేశము, నా దేశం అనే సంబంధం పెట్టుకున్నాం కాబట్టి అక్కడ యుద్ధంలో సైనికుడు చచ్చిపోయినా మనకు దుఃఖం వస్తుంది. ఎక్కడి వరకు నువ్వు సంబంధాలు పెట్టుకుంటావు అక్కడున్న సుఖ దుఃఖాలు నీవైపోతాయి. మన ఆత్మస్వరూపానికి మాత్రము దుఃఖం అనేది లేనే లేదు. పరమానంద స్వరూపము, ఆనందరస, ఆనందగణము. అందుకే మనము ఆ స్వభావం నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాం? ఏదో ఒకటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అంటే ఈ దుఃఖము మన స్వభావం కాదు, దాన్ని తట్టుకోలేకపోతున్నాము. మన స్వభావంలోకి మనం వెనక్కి వెళ్ళిపోవాలి. చేపను నీళ్ళలో నుంచి తీస్తే ఎలా అది తొండలాడుతూ ఉంటుందో అలాగే మన బతుకు అయిపోయింది. కాబట్టి మళ్ళీ అది వాపసు మన స్వభావానికి వెళ్ళాలి. ప్రమాణం ఇస్తున్నాడు, యత్ సుషుప్తౌ నిర్విషయ ఆత్మానంద అనుభూయతే. ప్రతిరోజు ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాము. అది ఎట్లుంటుందో ఏమో తెలియని విషయం ఏం కాదు. ప్రతి ఒక్క జీవి కూడా సుషుప్తి అంటే గాఢ నిద్ర, స్వప్నాలు లేని నిద్ర. స్వప్నాలే లేని నిద్ర వచ్చినప్పుడు
మనసు బుద్ధులు ఉండదు. ఇంకా మనసు బుద్ధులు పోయినా అంటే కన్నా ఈ శరీరము భానము ఉండదు, ఈ ప్రపంచము లేదు. అప్పుడు ఏమి బయట నుంచి ప్రపంచం నుంచి మనకు ఎవడు దుఃఖాన్ని ఇవ్వలేడు, ఏ వస్తువు కూడా మనకు దుఃఖాన్ని ఇవ్వలేదు. ప్రతిరోజు మనము ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాం, ప్రతిరోజు ఆ సమాధి స్థితికి వెళ్తున్నాం, అది స్వాభావికంగా వెళ్తున్నాం. అదే మనం జాగ్రత్త అవస్థలో కూడా అలాంటి స్థితికి వెళ్తే అప్పుడు నువ్వు నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోతావు. మనం ఆనంద స్వరూపులము. ఈ దుఃఖాలు, విషయాల నుంచి వచ్చే సుఖాలు ఇవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినవి, అంతఃకరణానికి సంబంధించినవి, మనకి సంబంధించినవి కాదు. శృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానంచ జాగ్రత్త ప్రమాణాన్ని సంతి. దీనికి ఎన్నో ఇవన్నీ ప్రమాణం కదా. సుషుప్తి అవస్థలో ప్రతిరోజు గాఢ నిద్రలో ప్రతి ఒక్కరికి అనుభూతే కదా. ఆ సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు కూడా ఉండవు. ఏ ప్రపంచం ఏమి అసలు తెలియదు మనకు. మన స్వరూపంలోనే మనం ఉంటాం. ఆ స్వప్నాల్లో రాలేదనే విషయాన్ని తెలుసుకో ఉంటాం. లేచిన తర్వాత మళ్ళీ గుర్తుకొస్తుంది, గుర్తు తెచ్చుకుంటాం. అవును, బాగా కొనుక్కుంటే నాకు ఏ స్వప్నాలు కూడా రాలేదు, మంచి నిద్ర వచ్చింది అని అంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది అనుభవ సిద్ధం. కాబట్టి నువ్వు నీ స్వరూపంలోనే నిలబడు. ఈ శరీరాల నుంచి తాదాత్మ్యాన్ని వదిలిపెట్టుకో. మళ్ళీ ఇంకోటి కారణ శరీరం, దీన్నే ఆవరణ శక్తి, విక్షేప శక్తి అంటారు. ఇదే పొర. ఇప్పుడు మన కళ్ళద్దాలకి టేబుల్ మీదనే పెట్టింటాం, దాన్ని చూసింటాం. చూసి కూడా అయ్యో నా కళ్ళద్దాలు కనిపిస్తలేవు అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటాం. కళ్ళు ద్వారా చూసి కూడా అది మనకు లేనట్టు అనిపిస్తుంది. ఏంటదంటే అదే ఆవరణ. దాని మీద ఎవరేమి బట్టేమి కప్పు పెట్టలేదు, ఓపెన్గానే ఉంది. అయినప్పుడు కూడా మనకు లేదు అనే భావన వచ్చేసి ఉంటుంది. అంటే సరిగ్గా అలర్ట్గా లేకపోవడం, యథార్థంగా మంచిగా శ్రద్ధతోటి చూడలేకపోవడం, అదే ఆవరణ. ఒక్కసారి అది లేదు అని అనుకున్నప్పుడు ఇంకా మళ్ళీ వెతకడం స్టార్ట్ అయిపోతుంది. పని పెరిగిపోతుంది మనకు. ఆ సెల్ఫ్ ఎదుగుతాము, బీరులో ఎదుగుతాము, బాత్రూంలో ఎదుగుతాము, ఇంట్లో ఉన్న వాళ్ళంతా తిడతాము, నేను ఇక్కడే పెడతాను, నువ్వే ఎక్కడో అక్కడెక్కడ పెట్టి భార్య మీద గొడవ పోతాము, పిల్లల మీద గొడవ పోతాము, నేను ఇక్కడే పెట్టింటే మీరు అక్కడో ఎక్కడో ఏమో చేసేసినారు అని చెప్పేసి అందరి మీద లొల్లి చేసుకుంటాం. విక్షేప శక్తి ఒకసారి ఆవరణ శక్తి దాన్ని కప్పేసిందంటే మళ్ళీ విక్షేప శక్తి మన చేత ఇంత ఉరికి తెచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అంతే. మన స్వరూపం ఫస్ట్ మనం ఎవరు అనే విషయాన్ని మర్చిపోతాం. పగులు ఎవరన్నా నాయన నువ్వు పుస్తకము దేని ద్వారా చదువుతావురా నాయన అంటే నేను కళ్ళు ద్వారా చదువుతాను అంటాడు. మరి అమావాస్య రోజు రాత్రిలో కళ్ళు పుస్తకం ఇస్తే చదవగలడా? సూర్యకిరణాలు కూడా అక్కడ ఉండాలి కదా. పగులు సూర్యకిరణాలు సహాయంతో కూడా వాడు పుస్తకం చదువు, కేవలం కళ్ళు ఉంటే చదవడం లేదు. కానీ ఆ సూర్యకిరణాలు మాట ఎత్తడు. పుస్తకం దేని ద్వారా చదువుతావురా నాయన అంటే కళ్ళ ద్వారా చదువుతాను అంటాడు. ఆ సూర్యకిరణాలని లెక్క పెట్టకుండా మర్చిపోతాడు. మనం కూడా అదే పని చేస్తున్నాం. ఇవన్నీ నేను అన్ని పనులు ఏం చేస్తే ఇంద్రియాల ద్వారా చూస్తున్నాను, ఇంద్రియాల ద్వారా పొందుతున్నాను. అరే దాని వెనకాల ఒక చైతన్యం ఉంది. సచ్చిదానంద స్వరూప పరమాత్మ ఉన్నాడు నీ లోపలనే. పరమ ప్రకాశం ఉంది, దాన్ని కొంచెం గమనించు. సాక్షి రూపంలో 3 అవస్థల గురించి కూడా తెలుసుకుంటా ఉంది. దాన్ని మర్చిపోతున్నావు నువ్వు. అదే ఆవరణ శక్తి. నువ్వు ఎవరు అనే విషయాన్ని మర్చిపోవడమే ఆవరణ శక్తి. నువ్వెవరు నీ ఆనందం నీ దగ్గర లేదు, నీ దగ్గర ఆల్రెడీ ఉంది, నువ్వు దాన్ని మర్చిపోతున్నావు. దాన్ని మర్చిపోయిన తర్వాత నా దగ్గర లేదు ఆనందము అని నువ్వు అనుకున్నప్పుడు బయట ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆ పని చేస్తావు, ఈ పని చేస్తావు, ఆస్తులు కొంటావు, డబ్బులు చేసుకుంటావు, భార్యను పెళ్లి చేసుకుంటావు, పిల్లలు కంటావు, అన్నీ వీళ్ళందరూ నాకు ఆనందాన్ని ఇస్తారు అని చెప్పేసి. నా దగ్గర ఆనందం లేదు, ఇవన్నీ ఉంటే నాకు ఆనందం వస్తుంది. నా దగ్గర ఆల్రెడీ ఆనందం ఉంది అని తెలుసుకున్న వ్యక్తి మళ్ళీ బయట ఎందుకు ఎదుర్కొంటాడు? కళ్ళద్దాలు టేబుల్ మీదనే ఉన్నాయి అని తెలుసుకున్న వ్యక్తి మళ్ళీ ఆ సెల్ఫులు, బీరువాలు, బాత్రూములు ఎదగడు. లేవు కళ్ళద్దాలు టేబుల్ మీద లేవు అని అనుకున్న వ్యక్తినే బయట ఎదుర్కొనిపోతాడు. మనం కూడా అంతే. మనలో ఆనందం లేదు అన్నది అనుభవ సిద్ధం. లేకపోతే మనలోనే ఆనందం ఉంది అని తెలుసుకున్న వ్యక్తి యోగిలాగా నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చుంటాడు.
నాలో ఆనందం లేదు అని ప్రతి ఒక్క జీవికి కూడా ఆ అనుభవం ఉంది కాబట్టి ఆనందం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. బయట ఎంత చేసుకుంటే సాసు గింజంత సుఖానికి సముద్రం అంత కష్టం ఉంటుంది. నువ్వు ఎన్ని విధాలను ప్రయత్నాలు చేసుకున్నా కూడా మాయ నిన్ను డిస్టర్బ్ చేయడానికి అన్ని దానికన్నా ఎక్కువ ప్రకారాలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటావు. ఎప్పుడు నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు మర్చిపోతావో మళ్ళీ విక్షేప శక్తి నిన్ను ఉరికి తెచ్చేస్తుంది. ఆ పని ఈ పని చేస్తూ ఉంటుంది. అందుకే దాన్ని ఇప్పుడు కారణ శరీరం గురించి చెప్పబోతున్నాను. అవ్యక్తనామ్ని పరమేశ శక్తి అనాద్య విద్యా త్రిగుణాత్మికా పర కార్యానుమేయా సుధియైవ మాయా యయా జగత్సర్వమిదం ప్రసూయతే. అవ్యక్తనామి, దీన్ని అవ్యక్తం అంటారు. వ్యక్తం కాదు, శక్తి తెలుసుకోలేం మనం. దాని కొలతల్లో పాలను కొలిచినట్టు కొలవలేం మనం ఈ మాయాశక్తిని. అందుకే దాన్ని అవ్యక్తం అంటారు, అన్మానిఫెస్టెడ్ అంటారు. అవ్యక్తనామి పరమేశ శక్తి, ఇది పరమేశ్వరునికి శక్తి, మాయా విశిష్ట చైతన్యం. దాన్ని తక్కువ వంచన వేసుకోకండి, దానికి నువ్వు సరెండర్ కావాలి ఆ శక్తికి. అనాది అవిద్య, అనాది కాలం నుంచి మనం ఎవరనే విషయం మరుచుకుంటూ వస్తున్నాం. అవిద్య అది అజ్ఞానం, మన స్వరూపాన్ని తెలియకుండా మనం ఎవరనే విషయం తెలియకుండా చేస్తుంది. అది త్రిగుణాత్మికా పర, 3 గుణాలతోటి యుక్తంగా ఉంటుంది. ఒకసారి సత్వగుణ ప్రధానంగా ఉంటాము, దేవతల్లాగా ఉంటాము, మంచిగా ప్రేమతోటి మాట్లాడుతూ ఉంటాము, ఇంకొనికి సహాయాలు చేసుకుంటూ ఉంటాము. అన్ని దేవతల్లో ఏమేమి గుణాలు ఉంటాయి అలాంటి గుణాలన్నీ ఉంటాయి. మళ్ళీ ఒకసారి రజోగుణం వచ్చేస్తుంటుంది, మనము ఉరుకుతూ ఉంటాము, మన చుట్టూ ఉన్న కూడా ఉరికెత్తిస్తూ ఉంటాం. మంచి ఎండల్లో ఇసుకలో నడిపించినట్లు ఉంటుంది రజోగుణం ఉన్న వ్యక్తి పక్కలో ఉంటే. వాడు ఊరికే ఉండడు, మిగతా వాళ్ళని ఊరికే ఉండనీయడు, అస్సలు ఓరలేడు వాడు. మిగతా వాళ్ళు ఊరుగా హాయిగా ఉన్నారంటే అస్సలు చూసి ఊరికెళ్ళాడు. వాడు ఉరుకుతాడు, మిగతా వాళ్ళని ఉరికెత్తిస్తుంటాడు. ఓవర్ యాక్టివిటీ రజోగుణం. తమోగుణం ఆలస్యం, చేయాల్సిన కర్తవ్యాన్ని చేయకుండా కేవలం సమయాన్ని టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. నిద్ర, ఆలస్యము. ఇక తమోగుణం ఉన్న వ్యక్తి అయితే పశుపక్షి ఎండికి వెళ్ళిపోతుంటాడు. రజోగుణం వాడైనా పర్వాలేదు, ఏదన్నా మంచి పనిలో వాడికి ఊరికే అయితే కూర్చోలేడు, ఏదో ఒకటి చేయాలి. అది చేసే పనులు ఏదైనా మంచి పుణ్య పనులు చేసుకుంటే కానీ మళ్ళీ ఇంకోసారి మంచి జన్మం పుణ్యం ఉత్పత్తి ఏదైనా పై లోకాలకి అక్కడికి ఎక్కిపోతాడు. కాకపోతే అది కూడా మళ్ళీ బంధంలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా సత్వగుణంలో కూడా ఎక్కువ మంచి పుణ్యకర్మలు, పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు. ఆ పుణ్యం నాకొద్దు, నేను మోక్షాన్ని పొందాలనుకుంటే అది అంతఃకరణ శుద్ధిని ఇస్తుంది. లేదు ఆ పుణ్యం ఫలం నాకు కావాలనుకుంటే స్వర్గాది లోకాలకు పోయి అక్కడ సుఖాన్ని అనుభవిస్తాడు. కాబట్టి ఇది త్రిగుణాత్మిక, 3 ప్రకార గుణాల్లోనే మనం ఎప్పుడు ఈ 3 గుణాల్లోనే ఉంటాం. మళ్ళీ పోనీ ముందేమన్నా తెలుస్తుందా, నెక్స్ట్ ఏం జరిగిపోతుందంటే లేదు, కార్యానుమేయ జరిగిన తర్వాతనే తెలుస్తుంది అసలు నా దగ్గర పుణ్యం ఉందా పాపం ఉందా అని. మనకి ఏదైనా దుఃఖం వచ్చిందంటే ఓహో పూర్వజన్మలో ఏదో పాపం పనులు చేశాను, ఆ పాపం ఫల రిజల్ట్ నాకు ఇప్పుడు దుఃఖం వచ్చింది అని చెప్పేసి. మళ్ళీ మనం సుఖంగా ఉన్నామంటే ఓహో పూర్వజన్మలో ఏదో పుణ్యం పని చేసుకున్నాను, దాని వల్ల నాకు ఇప్పుడు సుఖం వస్తుంది అని చెప్పేసి. కార్యానుమేయ, కార్యం జరిగిన తర్వాతే అనుమానం ద్వారా మనకు తెలుస్తుంది, కానీ ముందు తెలుసుకునే అవకాశం ఉండదు. అంత విచిత్రమైన ఇది మాయాశక్తి. ఇది సుధియైవ కార్యానుమేయ సుధియైవ మాయా యయా జగత్ సర్వమిదం ప్రసూయతే. సంపూర్ణమైన జగత్తు ఈ మాయాశక్తి నుంచినే మొత్తం అంతా తయారు చేయబడుతుంది. అందుకే దీన్నే కారణ శరీరం అంటారు. మీరు దక్షిణామూర్తి ఫోటో చూస్తే, విగ్రహం చూస్తే కాలు కింద ఒక అపస్మారుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. స్మరణం అంటే వెనక జరిగిన గతాన్నంతా మనం తెలుసుకోవడం. అపస్మరణం అంటే మర్చిపోవడం అని, మతిమరుపు అని. ఆ రాక్షసుని పేరే మతిమరుపు అని. ఆ మతిమరుపు అనే రాక్షసుడు మనల్ని ఓడించేశాడు అనాది కాలం నుంచి. అందుకే మనం ఎవరు అనే విషయం మర్చిపోయాం. మనం ఆనంద స్వరూపులము, నిత్య స్వరూపులము, సచ్చిదానంద స్వరూపులము, మనకి పుట్టుక సావులు లేవు అనే విషయాన్ని మనం మర్చిపోయాం.
ఎందుకంటే ఆ మతిమరుపు, అపస్మరణ అనే ఒక రాక్షసుడు మనల్ని ఓడించేశాడు. మరి దక్షిణామూర్తి ఆ మతిమరుపుని తొలగించి మనం ఎవరు అనే విషయాన్ని గుర్తు తెప్పించే గురువే ఆ దక్షిణామూర్తి గురువు. అదే చేసుకోవాలి. ఈ శ్రవణ మన నిధిధ్యాసంలో రోజు మనం ఎవరు, మన స్వరూపం ఏమి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. అది మరిచిన వెంబడే మళ్ళీ మిగతాదంతా కప్పేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ ఆవరణ శక్తి గురించి ఎక్కువ, ఎందుకంటే ఇది మూలం. ఇప్పుడు పైన రావి చెట్టు ఎక్కడో గోపురం మీదనో బిల్డింగ్ మీదనో కాకి రెట్టె వేసింటే అందులో చెట్టు మలిసేసి ఉంటుంది. నువ్వు పైన ఎన్నెన్న కొమ్మలు కత్తిరిస్తూ ఉంటుంది. దాని వేర్లు గట్టిగా ఉంటే కదా మళ్ళీ చిగురు వస్తానే ఉంటుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ప్రయత్నం చేయి, ఆ చెట్టుని మాత్రం నువ్వు చంపలేవు. ఎప్పుడు నువ్వు వేర్లతో పాటు మూలంగా వేర్లను నువ్వు కత్తిరిస్తావో అప్పుడు అది మళ్ళీ చిగురించుకుంటూ చనిపోతుంది. అందుకే ఈ ఆవరణ శక్తిని నువ్వు, విక్షేప శక్తిని నువ్వు తొలగించుకోకుండా బయట నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమైపోతాయి. అందుకే మూలాన్ని తెలుసుకొని ఆ సమస్య ఒక మూలం తెలుసుకోవాలి. ఇటలీలో ఒక సాధ్వి యోగిని ఉంటుంది. ఏ మతమైనా కానీ సాధకులే ఉంటారు. ఆ మతంలో కేవలం ఆమె 40 గ్రాములు కందమూలాలు తింటూ ఉంటుంది అంతే. 90 సంవత్సరాలు 126 సంవత్సరాలు బతికి ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ ప్రవచనాలు చెప్తూ జీవితంలో 2 సార్లు నోరు విప్పుతుంది. ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉంటుంది. ఒకడు అన్వేషణ చేస్తుంటే కానీ అతనికి సమాధానం దొరకడం లేదు, ఏంటి సత్యము అని. అతనికి జ్ఞానబోధ చేసినప్పుడు ఒకే మాట అంటుంది, నాయనా మేము ఎందుకు మూలాలు తింటాం తెలుసు, ఇవన్నీ మూలం కదా, వేర్లే కదా. కందమూలాలు, ఆలుగడ్డ కానీ క్యారెట్ కానీ ఇవన్నీ వేర్లు ఎందుకు తింటామో తెలుసా? ఆ వేర్లు తినడం వల్ల మన బుద్ధి కూడా సమస్య అన్ని విషయాల్లో మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుందంట. మూలాలు తింటుంటే మన బుద్ధి కూడా మనం సమస్య ఒక మూలాన్ని వెతికే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు సమస్య ఒక మూలాన్ని వెతికే ప్రయత్నం చేసినప్పుడు మనం మన స్వరూపం ఏంటి అని మనం తెలుసుకోగలుగుతాము. మూల రూపంలో ఈ ఆవరణ శక్తిని, విక్షేప శక్తిని తొలగించుకోవాలి. మర్చిపోతాం మనము. ప్రతి క్షణము మనము ఎవరు అన్న విషయం మర్చిపోతుంటాము. ప్రతి క్షణము నేను ఈ శరీరం అనే రూపంలోనే మనం వ్యవహారం చేస్తూ ఉంటాము. మరి ఆ మర్చిపోవడం వల్ల ఏమి మనకు మార్గం ఏంటంటే తెలుసుకోవాలి, మళ్ళీ స్మరణ చేసుకోవాలి. బుద్ధి మనసు ఉన్నంతసేపు కాసేపు స్మరణ చేసుకోవాలి. ఇదే సాధన. మనం ఎవరనే విషయం మనము గుర్తు పెట్టుకుంటే మనము ఆ పని చేయలేము. ఇప్పుడు చూడండి, మర్చిపోతాం. ఎందుకంటే ఆసురి సంపత్తులు ఎక్కువైపోయినప్పుడు ఆలోచన చేయడానికి ఎక్కువ అవకాశం ఉండదు. తల్లిదండ్రులు చిన్నపిల్లలు నేర్పిస్తూ ఉంటారు, వీధుల్లో ఉన్నప్పుడు మంది ఎక్కువ ఉన్నప్పుడు గట్టిగా అరవకూడదు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని నేర్పిస్తుంటారు. కానీ వాళ్ళే భార్య భర్తలు గొడవపడేటప్పుడు ఇంకా ఆసురి సంపత్తి క్రోధం ఎక్కువైపోయి ఉంటుంది. 2 వీధులకి వినిపించేటట్టు గట్టిగా అరుచుకొని గొడవ చేసుకుంటుంటారు. వాళ్ళ పిల్లలకి చెప్పిన జ్ఞానం అప్పుడు ఏమైంది, మర్చిపోయారు. ఆసురి సంపత్తులు ఎక్కువ ఉంటే కన్నా మనం మర్చిపోతూ ఉంటాము. ఆ మర్చిపోతుంటే మళ్ళీ మనం స్మరణం చేసుకోవాలి. ఎప్పటి వరకు స్మరణ చేసుకోవాలంటే దేహాత్మ జ్ఞానవత్ యత్ జ్ఞానం. ఇప్పుడు నేను మనిషి అని తెలుసుకోవడానికి మనం ఏమన్నా గుర్తుపెట్టుకుంటున్నామా, స్మరణ చేసుకుంటున్నామా? లేదు. ఆటోమేటిక్గా నేను మనిషి అనే భావం ఉందా లేదా? అంతే దృఢంగా నేను సచ్చిదానంద స్వరూపుని అనే ఒక భావన దృఢమయ్యే వరకు మనము మళ్ళీ మనము గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. మన నిజమైన స్వరూపం ఏంటి? ఈ శరీరం ఈ జన్మకే వచ్చింది, ఇంకో జన్మకి రాదు కదా, ఇంకో జన్మకి వేరే శరీరం వస్తుంది. ఇవన్నీ వచ్చిపోయే శరీరాలు. నా పర్మనెంట్ స్వరూపం ఏది అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మనకు ఇది పోతుంటుంది. మళ్ళీ ఈ మాయ అంటే ఏంటి?
అంతే జీవితం, క్షణభంగురం. ఏదో ఒక రోజు ఇలా వదిలిపెట్టి పోవాల్సిందే అంతే. సన్నాప్యసన్నాప్యుభయాత్మికానో భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికానో సాంగాప్యనంగాప్యుభయాత్మికానో మహాద్భుతానిర్వచనీయ రూపా. వినిపిస్తుందా? సరే. సన్నాప్య సన్నాప్యుభయాత్మికానో భిన్నాప్య భిన్నాయుభయాత్మికానో సాంఘాప్యనంగాప్యుభయాత్మికానో మహాద్భుత నిర్వచనీయ రూప. ఈ మాయ సత్తు కాదు, అసత్తు కాదు. సత్ అంటే త్రికాల అబాధిత్వం సత్యత్వం. అసత్ భిన్నత్వే సతే త్రికాల అబాధిత్వం సత్యత్వం. మూడు కాలాల్లో ఏదైతే ఎప్పుడు సత్యంగా ఎప్పటికీ ఉంటుందో దాది సత్ అంటారు. అలాంటి వస్తు ప్రపంచంలో ఏదన్నా ఉందా? ఎప్పటికీ ఉండేలాంటి వస్తువు మూడు కాలాలు ఏదన్నా ఉందా? ఏది? అదే సత్యమైన వస్తు ప్రపంచంలో ఏముంది? నారాయణ చైతన్య. ఈ టేబుల్ సత్యమా? బయట వస్తువులు ఆకాశము, ఆకాశం ఉండదా? ఎప్పటికీ ఉంటుందా? ఖాళీ జాగా ఎప్పటికీ ఉంటుందా? మూడు కాలాల్లో పర్మనెంట్గా ఉంటుందా? ఉండదు. ఆకాశం కూడా ఉత్పత్తి అవుతుంది, దానికి పుట్టుకుంది. భగవంతుడు సృష్టిస్తాడు. ఆకాశాత్ వాయు వాయోరగ్ని అని ఫస్ట్ ఆకాశాన్ని సృష్టిస్తాడు, ఖాళీ జాగాన్ని కూడా సృష్టిస్తాడు. ఆ ఖాళీ జాగాలో మళ్ళీ వాయువుని, గాలిని సృష్టిస్తాడు. కల్పముఖ ఆదిలో ఆకాశం ఉంటుంది, కల్పముఖ అంతలో ప్రళయకాలంలో ఆకాశం కూడా ఉండదు. అన్ని ప్రపంచంలో నువ్వు ఏ వస్తువు అన్నా చూడు, దానికి పుట్టుకు ఉంది, సావు ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏ వస్తువు కూడా పర్మనెంట్గా ఉండే వస్తువు ఒక్కటి లేదు. మరి దాన్నే సత్యం అంటారు. ఒకే ఒక వస్తువు మన ఆత్మ, మనలో ఉన్న పరమాత్మ స్వరూపుడు. పరమాత్ముడు కూడా సత్యమైన వస్తువు. ఆయన మనలోనే ఉన్నాడు. నేను లేను అనే అనుభవం ఎవరికన్నా ఉందా? ఎప్పటికీ నేను ఉన్నాననే అనుభవమే ఉంటుంది. నిన్న ఉన్నాము, మొన్న ఉన్నాము. నిన్న 3 అవస్థల్లో నిన్న పొగలేం జరిగిందో, స్వప్నాల్లో ఏం జరిగిందో, సుషుప్తి అవస్థలో స్వప్నాలు రాని విషయము, అన్ని విషయాలు తెలుసుకున్నాం. పర్మనెంట్గా ఉన్నాం. 3 అవస్థల్లో కూడా ఉన్నాం. మనం ఎప్పటికీ ఉంటాము. ఈ సావుకు ముందు ఉన్నాము, సావు తర్వాత కూడా ఉంటాం. మనం శరీరానికే వియోగం అవుతుంది అంతే. ఊరికే మృత్యుకి అనవసరంగా భయపడుతూ ఉంటాం. నేను లేకుండా అయిపోతాను సావు వస్తే అని చెప్పేసి. అది కాసేపటి అంతే. చెప్పాను కదా రమణ మహర్షి దృష్టాంతం. రమణ మహర్షి కూడా అట్లే, అవును చచ్చిపోయేదంటే ఎట్లుంటుందని చెప్పేసి ముక్కు బిగబట్టుకుంటాడు. చూద్దాము, ఊపిరాడకుండా ఎక్కువసేపు ఉంటే కన్నా ఎట్లుంటుందని చెప్పేసి. ఇంకా పిల్లాట్లు ఆడడంలో నిజంగానే ప్రాణవాయు వెళ్ళిపోతే కన్నా అయ్యో నేనేదో చిన్నపిల్లలు ఆటల్లాగా చేసుకుని నిజంగానే ప్రాణం వెళ్ళిపోయింది కదా అని బాధపడతాడు. ఎందుకంటే శవంలాగా పడిపోతుంది శరీరం. అయ్యో నేను చచ్చిపోతే కదా అని. అలా కాసేపటిగా అవును నేను చచ్చిపోయింటే నేను చచ్చిపోయిన విషయం ఎవరికి తెలుస్తూ ఉంది అని అప్పుడు ఆయన సూక్ష్మ శరీరం గురించి ఆయనకు బాణం అవుతుంది. ఓహో, అంటే నేను ఈ స్థూల శరీరాన్ని కాదు, ఊరికి నేను స్థూల శరీరం నేను లేకుండా అయిపోతుంది అనుకుంటే ఇది నా స్వరూపం కాదు. ఈ స్థూల శరీరం ఉన్నా లేకపోయినా నేను ఉంటాను. నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను చూడ, ఆ చనిపోయిన విషయం కూడా నేను తెలుసుకుంటాను. నేను ఇంకా ఉన్నాను కదా, నేను లేకుండా కాలేదు కదా. అట్లా మనం ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటాం. మనలోనే ఉన్నాడు ఆ పరమాత్ముడు. అదొకటి సత్యమైన వస్తువు వదిలిపెడితే ఇంకా బయటలో ఏ ప్రపంచంలో సత్యం లేదు. నువ్వు ఆ సత్యమైన వస్తువుని పట్టుకొని ఏలాడతావా, నువ్వు సత్యంగా నిత్యంగా ఉంటావు. నీకు ఆ మృత్యు భయం ఉండదు. ఈ నిత్యమైన టెంపరవరీ శరీరాన్ని పట్టుకొని ఏలాడతావా,
ఇవి వదిలే ఏదో ఒక రోజు దీనికి ఎక్స్పైరీ డేట్ వస్తుంది, నువ్వు కూడా అయ్యో నేను సస్తి అని బాధపడతావు. ఆ మోహము శరీరం నేను అనుకొని ప్రాణం పోతే గాన సహస్ర వృష్టిక దంష్ట 1000 తేళ్ళు కరిస్తే ఎంత నొప్పి వేస్తుందో ప్రాణం పోయేటప్పుడు అంత నొప్పి వేస్తుంది ఒకవేళ శరీరం మీద మోహం ఉంటే. అందుకే కదా పెద్ద పెద్ద పైల్వాన్లైనా, ఎమ్మెల్యేలైనా, పెద్ద కోటీశ్వరులైనా ప్రాణం పోయేటప్పుడు వాళ్ళ ముఖాలు చూడండి ఎంత బెదిరిపోతారు. నాకు చిన్నప్పటి నుంచి ఆశ్చర్యంగా చూసాను, అయ్యో ఏమవుతుంది ప్రాణం పోయేటప్పుడు, ఎంత పవర్ఫుల్గా బతికిన వ్యక్తి ఎంత పిరికోడ్లాగా ఆ ముఖంలో ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, బెదిరి ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాడు కదా. మోహం శరీరమే నేను అనుకున్న మోహము అంత నొప్పినిస్తుంది. అదే యోగులు హర హర మహాదేవ్ అని చెప్పేసి ఇంకా ఇది ఎక్స్ట్రా లగేజ్ అని ఇంకా స్వయంగానే పోయి వదులుకునేస్తారు ఈ శరీరాన్ని. ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, ఈ శరీరం నేను అనే భావన వాళ్ళకి లేదు. రోజు ఇట్లా శ్రవణం చేసి విన్నదే విన్ని దాని గురించి చర్చ చేసుకొని ఆ భావాన్ని తొలగించుకుంటారు. అందుకే వాళ్ళ ముఖంలో నవ్వుకుంటున్న మంచిగా పద్మాసనంలో శాంతంగానే అలాగే వదిలిపెట్టేస్తారు. కాబట్టి సత్ అంటే అది త్రికాల అబాధిత్వం. కానీ ఈ మాయా శక్తి అది సత్తు కూడా కాదు. ఎందుకు సత్తు కాదు అంటే కన్నా 3 కాలాలలో ఉండదు. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో 14 గంటలు 15 గంటలు ఏదైతే ఉందో స్వప్నంలోకి పోతే అక్కడ వేరే ప్రపంచమే. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న సూర్యుడు, స్వప్నంలో ఉన్న సూర్యుడు వేరు. జనక మహారాజుకి అలా వస్తుంటుంది. జాగ్రత్త అవస్థలో పెద్ద సామ్రాట్ అయి ఉంటాడు, రాజు అయి ఉంటాడు. మళ్ళీ పడుకుంటే స్వప్నంలో బిచ్చగాడు అయిపోయి ఉంటాడు. భిక్షానికి పోతే కానీ అక్కడ భోజనం దొరికితే కానీ ఆ లైన్లో తీసుకుంటే ఆయన వంతు వచ్చేసరికి ఆ భోజనం కూడా అయిపోతుంది. ఆయనకు నిద్ర మెలకు వేపించి అయ్యో నేను సామ్రాట్ రాజునయ్యి బిచ్చగానే స్వప్నం చూస్తున్నానా, లేదా బిచ్చగానే రాజు స్వప్నం చూస్తున్నానా, రెండు ఒకేలా కనిపించినాయి. స్వప్నావస్థ, ఈ జాగ్రత్త అవస్థ. మరి పొగులు ఉన్నది, నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం ప్రయోజనం? పక్కలోనే క్యాష్ డబ్బుల మీదనే కొనుక్కో. రాత్రిలో స్వప్నంలో నువ్వు బిచ్చకాడలాగా స్వప్నం వచ్చింది, అక్కడ నీకు ఆకలి దొప్పులైందంటే నీ పక్కలో ఎన్ని ప్లేట్లు భోజనం ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా పనికిరావు, రూపాయి పనికిరావు స్వప్నంలో. అక్కడున్న డబ్బులు ఇక్కడికి పనికిరావు, ఇక్కడున్న డబ్బులు అక్కడ పనికిరావు. మరి జాగ్రత్త అవస్థలో ఉన్నది స్వప్నాలకు పోతేనే ఇది లేదు, టెంపరవరీ. మరి ఈ ప్రపంచాన్ని మనం సత్యం అని ఎట్లా చెప్పనీకైతుంది? ఇది సత్యం కాదు. సత్యం అంటే కంటిన్యూస్గా ఉండాలి. జాగ్రత్త అవస్థలో ఉన్నది 14 గంటల తర్వాత స్వప్నాలకు పోతేనే లేకుండా అయిపోతుంది. ఇంక సుషుప్తి అవస్థకు పోతావు, అసలు ఏమీ లేనేలేదు, ఏ ప్రపంచం లేదు, ఏ లొల్లి లేదు. కాబట్టి ఈ ప్రపంచాన్ని మనము సత్యమని చెప్పలేము. కొన్ని సత్యం అని చెప్పలేకపోతే అసత్ అని చెప్పు. అసత్ అంటే కన్నా వంద్యాపుత్రుడు, గొడ్డిరాలు బిడ్డ. గొడ్డిరాలకు బిడ్డ ఉంటాడా? చూసినారు ఎప్పుడైనా మీరు గొడ్డిరాల బిడ్డని? బిడ్డ ఉంటే కన్నా గొడ్డిరాలని ఎందుకు అంటారు? గొడ్డిరాలు అంటే కన్నా బిడ్డ లేకుండా ఉంటేనే గొడ్డరాలు అంటారు. మాటలు అయితే మాట్లాడుకుంటాం, గొడ్డిరాల బిడ్డ, కుందులకి కొమ్ములు ఉంటాయా? ఉండదు. కానీ శబ్దాలు మాత్రం ఉంటాయి. అంటే అది కంప్లీట్గా లేనే లేదు అని, అసత్తు అని. లేనే లేదు, గొడ్రాల బిడ్డ అనేది లేదు, కుందులకి కొమ్ము అనేది కూడా లేదు. పోనీ ఈ ప్రపంచం అట్లా లేనే లేదా మొత్తానికంటేనైనా ప్రతీయమానత్వం కనిపిస్తూ ఉంది. ఇది గొడ్రాల బిడ్డ మనకి ఏమైనా కనిపిస్తున్నాడా? గొడ్రాల బిడ్డ కనిపిస్తున్నాడా? ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది. గొడ్రాల బిడ్డనైతే అసత్ అని చెప్పచ్చు, ఈ ప్రపంచాన్ని అసత్ అని చెప్పనీకి రాదు. ఎందుకంటే ప్రతీయమానత్వం. అందుకే ఈ మాయని, ఈ ప్రపంచము, ఈ మాయని సత్తు అనలేము, అసత్తు అనలేము. అందుకే సన్నాప్య సన్న ఉభయాత్మికను, సత్తు కాదు అసత్తు కాదు. దీన్ని కొలవలేము మనం మాయని, ఇంతే అని. పాలుని నీళ్ళని కొలిసినట్టు ఇన్ని లీటర్లు అన్ని లీటర్లని మాయ ఇంత అంత అని చెప్పలేము. మళ్ళీ భిన్నాప్య భిన్న ఉభయాత్మికాను, పోనీ పరమాత్మకు భిన్నంగా ఉందా? ఇది ఉండడానికి ఛాన్సే లేదు. కింద తాడు ఉందంటే
తాడుని నువ్వు దూరంగా చూస్తే కానీ అది పాములాగా కనిపిస్తుంది. ఆ పాము ఇప్పుడు నీకు అక్కడ తాడు పాము 2 వస్తువులు అయిపోయాయి. ఆ కింద ఉండేది పగ్గము, తాడే ఉంది, అది నీకు పాములాగా కనిపిస్తుంది. ఆ తాడుని పక్కకు తీసేస్తే మళ్ళీ నీకు ఇక్కడ పాములాగా కనిపిస్తుందా? కనిపించదు. ఈ ప్రపంచం, ఈ మాయ మనలో ఉన్న సచ్చిదానంద స్వరూపుడు. ఆ స్వరూపం అనే అధిష్టానాన్ని తీసేస్తే గన అసలు దీనికి నిలబడడానికి ఆస్కారమే లేదు. ఇది ఉంటేనే అది మన సచ్చిదానంద స్వరూపం మీదనే భ్రాంతి రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇది భిన్నం కాదు. పోనీ అభిన్నం. ఇప్పుడు పరమాత్మ నుంచి ఈ ప్రపంచం భిన్నం కాదని తెలుసుకున్నాం. పరమాత్మని అధిష్టానంలోనే ఈ మొత్తం ప్రపంచం కనిపిస్తూ ఉంది. అక్కడ తాడు ఉంటేనే తాడే పాములాగా కనిపిస్తూ ఉంది. పరమాత్ముడు ఈ ప్రపంచం రూపంలో కనిపిస్తున్నాడు. అవును, భిన్నమైతే నువ్వు అనలేకపోతున్నావు పరమాత్మనికి ప్రపంచం భిన్నంగా ఉందని. సరే, పరమాత్మలోనే అభిన్నం అనుకో, 2 ఒకటే అని అనుకోండి. అట్లా అనుకోవడం అవుతుంది. పరమాత్ముడు నిత్య స్వరూపుడు. ఈ మాయాకి అంతం ఉంటుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఇది లేకుండా అయిపోతుంది. ఒకసారి అది తాడని పాము అనుకొని దూరం నుంచి ఉన్నప్పుడు వాడు దాన్ని పాము అనుకుంటుంటాడు. దూరం నుంచి రాళ్ళు కొట్టి పొడవుటి కట్టితోటి ఇట్లా కలిగిన తర్వాత అది తాడు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ పాము కనిపించదు. కాబట్టి జ్ఞానం వచ్చిన తర్వాత ఈ ప్రపంచం కూడా అలాగే ఇది లేదు అనే విషయం తెలిసిపోతుంది. కాబట్టి ఇది పరమాత్మ స్వరూపం అని కూడా చెప్పలేము, భిన్నమని చెప్పలేము, అభిన్నమని చెప్పలేము. ఉభయాత్మిక అను, సంగాప్యనంగా ఉభయాత్మికను. పోనీ ఆత్మ ఒక అంగం అంటే కానీ ఆత్మకు అవయవాలు లేవు. మన శరీరంలో మనకు అంగాలు ఉంటాయి, పార్ట్లు ఉంటాయి. కన్ను ఒక పార్టు, చేతులు ఒక పార్టు, కాళ్ళు ఒక పార్టు, పార్ట్లు అన్నీ జోడించినట్టు ఉంటాయి. కానీ ఆత్మలో ఎప్పుడు అలాంటి నిరవయవ స్థితి. దానికి అంగము నిరవయవ పదార్థాలకు పార్ట్లు ఉండవు. కాబట్టి ఈ మాయా పరమాత్మను ఒక అంగమని చెప్పలేము. కాబట్టి ఇది అద్భుత అనిర్వచనీయ రూపం. ఇది చాలా అద్భుతమైన శక్తి, అనిర్వచనీయ. నువ్వు కరెక్ట్గా ఇంతే అని మాయ గురించి చెప్పలేము. అందుకే శాస్త్రం నీ మాయ గురించి ఎక్కువ ప్రశ్నలు అడగద్దు అని చెప్పేస్తుంది. ఇప్పుడు అక్కడ కింద తాడు ఉంది, తాడు పాములాగా కనిపిస్తూ ఉంది. నువ్వు ఆ పాము ఎప్పుడు పుట్టిందని ప్రశ్న అడుగుతున్నావు. ఎట్లా పుట్టింది, ఎందుకు పుట్టించాడు? ఆ తాడు అనే భగవంతుడు ఈ పాముని ఎందుకు పుట్టించాడు అని నువ్వు ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్పాలి? నీకు ఎన్ని సమాధానాలు చెప్పినా కూడా అన్ని అబద్ధాలు అవుతాయి. ఎందుకంటే అక్కడ పాము లేనే లేదు, ఉన్నది తాడే. అందుకే ఈ ప్రపంచం గురించి, మాయ గురించి నువ్వు డేట్ ఆఫ్ బర్త్ అడిగితే మొదటి రోజు ఎప్పుడు ఇదంతా స్టార్ట్ అయిందంటే కదా ఏమని చెప్పేది? నువ్వు ఎప్పుడు ఆ తాడుని ఎవరు పాము చూసింటాడో అప్పుడు నువ్వు స్టార్ట్ అయింది అనుకుంటే కానీ నీకు ముందు ఇంకోడెవడో చూసింటాడు, అప్పుడు కూడా వాడికి కూడా అక్కడ పాము కనిపించింటుంది. ఆ లేని నిత్య వస్తువు గురించి నువ్వు దాని డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తెలుసుకొని ఏం ప్రయోజనమైనా ఏమన్నా ఉంటుందా నీకు? అందుకే నువ్వు దాని గురించి నువ్వు ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటావు, ఎందుకంటే అది లేదు కాబట్టి. ఇప్పుడు బుద్ధ భగవానుడు అదే చెప్తాడు. ఎవరైనా దూరం నుంచి నీకు బాణంతో కొట్టినప్పుడు ఆ బాణాన్ని తీసి ఫస్ట్ గాయానికి మందు వేసుకుంటావా, లేదా ఆ బాణం ఎవడు కొట్టాడని చెప్పేసి వాడిని వెతుక్కుంటూ వెనకాల టైం వేస్ట్ చేసుకుంటావా? ముందు ఏం పని చేస్తాం? ఫస్ట్ మన గాయానికి మందు వేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటాం. తర్వాత అవకాశం ఉంటే కానీ ఎవడు కొట్టాడు, ఎందుకు కొట్టాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే ఇప్పుడు నీ సమస్య ఏంటి? దుఃఖం. నీకు దుఃఖం ఇష్టం లేదు, సుఖం పొందాలి నువ్వు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తిని పొందాలనేది నీ కోరిక. మరి అది కావాలంటే నువ్వు ఈ శ్రవణ మన నిధ్యాసనల ద్వారా నువ్వు నీ శరీరంతో ఉన్న సంబంధాన్ని తొలగించుకుంటే పని అయిపోయాయి. మళ్ళీ నువ్వు ఆ ప్రశ్నే పుట్టదు, ఎందుకంటే అది లేనే లేదు కాబట్టి. నువ్వు అడుగుతున్న వస్తువు అసలు లేనే లేదు కాబట్టి, అది కల్పితం కాబట్టి ఆ ప్రశ్నలన్నీ వ్యర్థమవుతాయి. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని శాస్త్రం చెబుతుంది ఈ శక్తి. కాబట్టి భగవద్గీతలో కూడా దీని గురించి చాలా విచారణ వస్తుంది. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః.
నా అసతః విద్యతే భావ, అసత్తు వస్తువు వంద్యాపుత్రుడు అని అలాంటి అసత్తుకు అసత్తైన వస్తువు మళ్ళీ అది భావ రూపంలోకి ఎప్పటికీ రాలేదు. సతః అభావ నా విద్యతే, సత్ వస్తువుకు అభావం ఎప్పటికీ ఉండదు. దీనితోటే సిద్ధమవుతుంది పరమాత్ముడు సత్యమైన వస్తువు. పరమాత్ముడు లేకుండా అయిపోతాడు అనేది ఎప్పటికీ జరగదు. నేను లేను అనే అనుభవం ఎవడికి లేనే లేదు. మనం ప్రతి క్షణంలో కూడా ఆత్మానుభూతిలోనే ఉన్నాం. ఆత్మానుభూతి నుంచి అసలు ఒక్క క్షణం కూడా మనం బయటికి రానేలేదు. ఊరికే మేము బయటకు వచ్చేసామని భ్రాంతిలో ఉన్నాం. కాబట్టి సత్తుకు అభావం ఉండదు. అసత్తు వస్తువు వంద్యాపుత్రుడు లాంటి అసత్తు వస్తువు ఇప్పుడు భావ రూపంలోకి రాదు. అంటే ఈ మాయా ప్రపంచం అంతా కూడా వంద్యాపుత్రం లాంటిదే. ఉభయోరపి దృష్టోంతః, ఈ రెండిటిని కూడా యోగులైన వాళ్ళు, తత్వదర్శినులు వాళ్ళు మొత్తం దీన్ని తెలుసుకున్నారు. దీని సత్యము, దీని స్వరూపం ఏమి అని తెలుసుకున్నారు. కేవలం ఇది మనసు బుద్ధుల నిమిత్తంతోటి కనిపిస్తుంది అంతే ప్రపంచము. మనసు బుద్ధులు లేకపోతే ప్రపంచం లేదు, శరీరం లేదు, ఏమీ లేదు. మనమే ఆనందంగా ఉంటాము. సూర్యకిరణాలు ఉన్నంతసేపే ఇసుక నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది మరుభూమిలో. సాయంత్రం అయిపోయింది, సూర్యకిరణాలు పోయిందంటే కన్నా ఆ నీళ్ళు కనిపించదు. ఈ ప్రపంచం కూడా అంతే. ప్రతిరోజు సుషుప్త అవస్థలో మనసు బుద్ధులు లీనమైన తర్వాత ప్రపంచం లేదు, శరీరం లేదు, ఆనందంగా ఉంటాము. కాబట్టి అది ఎలాగో మిథ్యను సోపాధికము, ఈ ప్రపంచం కూడా సోపాధికమే. కాబట్టి ఇది సత్యము కాదు, ఇది స్వప్నం లాంటిది. విశ్వం త్యక్వా స్వప్న విచారం భజగోవిందం భజగోవిందం అని. ఈ విశ్వాన్ని ఒక స్వప్నంలాగా చూసి వదిలిపెట్టేయండి, సీరియస్గా తీసుకోకండి. ఎంత సీరియస్గా తీసుకుంటాం మనం ఈ జాగ్రత్త అవస్థని. నిజమైన ఈ జాగ్రత్త అవస్థ సత్యము అని చెప్పేసి ప్రతి ఒక్క వస్తువు, అన్ని ప్రయత్నాలు ఎంత సీరియస్గా తీసుకుంటాం. యాక్టింగ్ లాగా చేస్తూ ఉండాలంటే ఏది విలువైన వస్తువు ఏమీ లేనే లేదు. అంత మిథ్య, లేని వస్తువు, ఊహల్లో లేని వస్తువు. రామాయణంలో కూడా ఇవన్నీ దృష్టాంతాలు వస్తాయి. శ్రీరామచంద్ర ప్రభు ఏడుస్తాడు, నాకు చంద్రుడు కావాలో అని చెప్పేసి. మళ్ళా కైకే వాళ్ళంతా నీళ్ళ గిన్నెలో తీసుకొని నీళ్ళ గిన్నెలో చంద్రుడిని చూపించేసి చేతిలో పట్టిస్తాడు. అప్పుడు రామచంద్ర ప్రభు కూడా నాకు చంద్రుడిని పట్టుకున్నాను, నా దగ్గర ఉన్నాడని ఆనందపడతాడు. అంటే ఆ రామచంద్ర ప్రభు ఎలాగా గిన్నెలోకి నా చంద్రుడు వచ్చేసాడు. ఆ గిన్నెలో ఉన్న చంద్రుడు వాస్తవమైన చంద్రుడు కాదు కదా, చంద్రుడు పైనే ఉంటాడు. కానీ దానితోటి ఎట్లా చిన్నపిల్లోడు సంతృష్టిపడ్డాడు. మనం కూడా అంతే. ఇవన్నీ సత్యమైన వస్తువులు అనుకొని అలాంటి చంద్రుని ఎలా చిన్నపిల్లోడు ఆనందపడ్డాడో మనం కూడా ఊరికి లేని వస్తువుల్ని ఉన్నట్టుగా ఊహించుకొని ఆనందపడుతున్నాం అంతే. కాబట్టి ఇది వాస్తవికంగా ఇది లేదు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ